గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎంఎల్ గురించి చెప్పుకున్నాం కదమ్మా. అండ్ దెన్ మనం ఏంటంటే ఒక మోడల్ని మనం క్రియేట్ చేసాం, నాలెడ్జ్ బేస్డ్ ప్రెజెంటేషన్ అది యూజ్ చేసి. సో మెడికల్ డొమైన్లో ఒక చిన్న మోడల్ని మనం క్రియేట్ చేసాం. బట్ అది ఎక్కడా కూడా ఎల్ఎల్ఎంస్కి ఉన్నటువంటి ఒక బిహేవియర్ని డిస్ప్లే చేయదు. సో మనం ప్రెసెంట్ ఇప్పుడు చాట్ బాట్ని డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు అలా ఇంటెంట్ బేస్డ్ రూల్ బేస్డ్ చాట్ బాట్ కన్నా కూడా ఎల్ఎల్ఎం ఇంటిగ్రేటెడ్ చాట్ బాట్ ఉన్నది. సో ఒక బిగ్ బెటర్ మోడల్ కింద ఉంటుంది అనమాట. సో మనం అందుకని జనరేటివ్ ఏఐ గురించి తెలుసుకుని సో లాంగ్వేజ్ మోడల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అని ఆర్కిటెక్చర్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. సో టుడే నుంచి మీకు మెయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్టమ్మా. సో ఈ 1 వీక్ కూడా, సో ఈ మండే టు ఫ్రైడే ఏదైతే క్లాసెస్ ఉన్నాయో, సో మండే టు ఫ్రైడే క్లాసెస్లో సో మనం గూగుల్కి సంబంధించినటువంటి ఏఐ స్టూడియో ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి జనరేటివ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి మనం ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు ఒక చాట్ బాట్ని అన్నది మనం చూస్తాం అనమాట. ఓకేనా? ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు గూగుల్ ఎల్ఎల్ఎం మోడల్స్. ఓకే అమ్మా. గూగుల్కి సంబంధించిన ఎల్ఎల్ఎం మోడల్స్తో ఇంటిగ్రేట్ అయ్యి చాట్ బాట్ ఉంటుంది. సో రియలిస్టిక్ బిహేవియర్ అన్నది ఉంటుంది అనమాట. సో రూల్ బేస్డ్ అన్నది కాకుండా సో మనం కొన్ని క్రియేట్ చేస్తాం. సో కొన్ని రూల్స్, కొంత నాలెడ్జ్ బేస్ అనేది మనం క్రియేట్ చేసినప్పటికీ సో మోస్ట్లీ అదేంటంటే సో జెనేకి సంబంధించిన లింకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఏపీఐ లింకింగ్ అనేది ఉంటుంది. ఓకేనమ్మా. సో ఈ వీక్ వచ్చేసి మనకి చాట్ బాట్ బిల్డింగ్. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి సో ఎట్ ప్రెసెంట్ కొన్ని ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నవి ఏజెంట్స్ కి సంబంధించినటువంటి బిహేవియర్ డిస్ప్లే చేస్తున్నాయి. ఏజెంటిక్ ఏ బిహేవియర్స్ డిస్ప్లే చేస్తున్నాయి. సో కొన్ని టాస్క్స్ అండ్ ఫంక్షన్స్ అన్నవి అవి చేయగలుగుతున్నాయి అనమాట. సో నెక్స్ట్ వీక్ ఏంటంటే ఏజెంటిక్ ఏఐ అండ్ ఏజెంట్ క్రియేషన్ చూస్తాం. దిస్ వీక్ చాట్ బాట్ క్రియేషన్ చూస్తాం. సో మోస్ట్లీ డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా బేసిక్ గా మీరు చాట్ బాట్ డెవలప్మెంట్ కి సంబంధించిన ప్రాజెక్టులను ఫాలో అవుతారు. ఓకేనా? డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా సో చాట్ బాట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఫాలో అవుతారు. మీలో ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎజెంటిక్ ఏఐ క్లాస్ కోసం ఎన్రోల్ అయ్యారు. సో వాళ్ళు ఎజెంటిక్ ఏఐకి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ అన్న చేయొచ్చు. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఇది కాకుండా అది చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు చాట్ బాట్ డెవలప్మెంట్ అన్నది కాకుండా మీరు ఎజెంటిక్ ఏఐ చేసిన ప్రాబ్లం లేదు. సో రెండు కలిపి చేసినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? కాకపోతే ఏంటంటే ఫైనల్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అన్నది మీరు లాగ్ బుక్స్ లో ఎంటర్ చేస్తారు కదా. ఎంటర్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ ఉండాలన్నమాట. ఓకే. డాక్యుమెంటేషన్ ఒక్కటే చేంజ్ అవుతుంది. సో లాగ్ బుక్ లో రాసే ఫైనల్ 1-2 వీక్స్ కి సంబంధించిన కంటెంట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. సో మిగతాదంతా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఓకేనమ్మా. సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీకు నచ్చినటువంటి చేయొచ్చు. సో ఏదర్ జనరేటివ్ ఏఐ యూస్ చేసి సో చాట్ బాట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయినా మీరు చేయొచ్చు, ఆర్ఎల్స్ ఎజెంటిక్ ఏఐకి సంబంధించినటువంటిదని మీరు చేయొచ్చు. ఎనీథింగ్ అది మీ చాయిస్. సో ఈ వీక్ వచ్చేసి చాట్ బాట్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎజెంటిక్ ఏఐ మీద ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫౌండేషన్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్. సో ఇంట్రడక్షన్. Artificial intelligence has evolved from rule-based systems to statistical learning systems and now to generative systems. బాగా బిగినింగ్ లో ఏంటి, రూల్ బేస్డ్ సిస్టమ్ మనం ఫ్రమ్ స్క్రాచ్ మనం డెవలప్ చేసాం చూడండి. సో మీకు గుర్తున్న మెడికల్ డయాగ్నోసిస్ కి సంబంధించినటువంటి ఏ మోడల్లో మనం ఎక్కడా కూడా అదర్ లైబ్రరీస్ ని తీసుకోలేదు. సో మనం అందులో నంపైని తీసుకోలేదు, మనం అందులో పాండాస్ ని తీసుకోలేదు, మనం అందులో సైకిట్లను తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. స్టిల్ అది ఏం చేసింది, మనకు ఆన్సర్స్ అన్నది ప్రాపర్ గా ప్రిడిక్ట్ చేసి ఇచ్చింది కదా. సో అక్కడ రూల్ బేస్డ్ సిస్టమ్ కింద మనం క్రియేట్ చేసాం ఏఐని. అండ్ స్టాటిస్టికల్ సిస్టమ్ లో మీకు లాజిస్టిక్ రిగ్రెషన్ మనం యూజ్ చేసి ఇంటెంట్ క్లాసిఫికేషన్ కి సంబంధించిన మోడల్స్ చూసాం. సో అవి స్టాటిస్టికల్ లెర్నింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో బాగా బిగినింగ్ లో రూల్ బేస్డ్ సిస్టమ్స్ అన్న ఉండేవి, తర్వాత స్టాటిస్టికల్ సిస్టమ్స్ అన్న ఉండేవి. అట్ ప్రెసెంట్ ఏంటంటే ఇవి జనరేటివ్ సిస్టమ్స్ కింద మారాయి అనమాట. అట్ ప్రెసెంట్ ఇవి ఎలా ఉన్నాయి, ఏ స్టేజ్ దగ్గర ఉన్నాయి, జనరేటివ్ సిస్టమ్స్ కింద ఉన్నాయన్నమాట. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హ్యూమన్ లైక్ కంటెంట్. సో వన్స్ అవి ఒకసారి ట్రైన్ అయిపోయిన తర్వాత అవి ప్రొడ్యూస్ చేసే కంటెంట్ అంతా కూడా ఇంకా హ్యూమన్ టైప్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో హ్యూమన్ బీయింగ్స్ సంబంధించిన కాన్వర్జేషన్ లాగా, హ్యూమన్ బీయింగ్స్ కి సంబంధించినటువంటి బిహేవియర్ ని డిస్ప్లే చేస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఓకే.
Understanding this evolution is essential before building the modern AI applications such as chatbots powered by LLMs. సో ఈ డిఫరెన్స్ అన్నది మనకు తెలియాలన్నమాట. జనరేటివ్ ఏఐకి అండ్ ఎంఎల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఇది డైరెక్ట్ గా మన ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అవుతుంది అనమాట. థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అవుతుంది. రీజన్ ఏంటంటే, సో టోకెన్స్ అంటే ఏంటి, రేట్ లిమిట్స్ అంటే ఏంటి, సో ఏపీఐ లింకింగ్ ఎలా చేయాలి అన్నప్పుడు సో కాన్సెప్ట్స్ అన్ని వస్తాయి అనమాట. దాంతో పాటుగా సో టెంపరేచర్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మోడల్ అనేది క్రియేటివ్ గా ఉండాలా, డిటర్మినిస్టిక్ గా ఉండాలా, అది డిసైడ్ చేస్తుంది అనమాట. సో టాపిక్స్ అన్ని మనం టుడే చెప్పుకుంటాం. టుమారో నుంచి మళ్ళీ కోడింగ్ అన్నది వెళ్ళిపోతాం అన్నమాట. సో చూడమ్మా, క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ వర్సెస్ జనరేటివ్ ఏఐ. క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ వర్సెస్ జనరేటివ్ ఏఐ. క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన డెఫినేషన్ ఏంటి మనం ఆల్రెడీ చూసాం. మెషిన్ లెర్నింగ్ రిఫర్స్ టు algorithms దట్ లెర్న్స్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రిడిక్షన్స్ ఆర్ డెసిషన్స్. ఏదైనా ఒక ప్రిడిక్షన్ చేయడానికి, ఏదైనా క్లస్టరింగ్ చేయడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి సో డేటాని ట్రైన్ చేసుకుని మనం ఏం చేస్తుంటే వాటి ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ కి ఎంఎల్ మోడల్స్ అనేవి యూజ్ చేస్తాం. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇస్ ఇన్పుట్ ఎక్స్ ఈస్ టు ప్రిడిక్ట్ అవుట్పుట్ వై. సో ఎక్స్ అనే ఇన్పుట్ ఉంటే వై అనే అవుట్పుట్ ఏమవుతుంది అన్నది మనం ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. అది ప్రైమరీ ఆబ్జెక్ట్ అవుతుంది ఎంఎల్. ఇట్ ఈస్ ప్రిడిక్టింగ్ వెదర్ అన్ ఈమెయిల్ ఈస్ స్పామ్ ఆర్ నాట్. ఇట్ కెన్ ప్రిడిక్ట్ హౌస్ ప్రైస్ బేస్డ్ ఆన్ ఫీచర్స్. ఇట్ కెన్ క్లాసిఫై, కంప్యూటర్ విజన్ అయితే గనక సో ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ అన్నది క్యాటా డాగ్ అన్నది క్లాసిఫై చేయగలగడం, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హౌస్ ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలనుకోండి, సో ఇన్పుట్ ఫీచర్స్ ఏమి ఇస్తాం, సో స్క్వేర్ ఫుట్ ఏరియా ఇస్తాం, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ ఇస్తాం, లొకేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రైస్ వస్తుంది. సో దీన్ని మీరు లీనియర్ యూజ్ చేయొచ్చు ఆర్ పాలినామియల్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ ట్రైనింగ్ వెన్ డేటా ఈస్ గివెన్ ఇట్ ప్రిడిక్ట్స్ ఏ ప్రైస్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు కొత్త డేటా ఇస్తే కొత్త ప్రైస్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. దీన్ని మ్యాపింగ్ ప్రాబ్లం అంటాం. ఇది ఏదే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లమ్ ని మ్యాపింగ్ ప్రాబ్లం అంటాం. సో నెక్స్ట్ చూడండి, ఇంటెంట్ క్లాసిఫికేషన్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ అవుతుంది. సో నేను నా ఆర్డర్ ని ట్రాక్ చేయాలి అనుకున్నప్పుడు ఇంటెంట్ ఏంటి, ఆర్డర్ స్టేటస్ ఏంటి అని చూడడం. సో ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్ లో ఏదైనా ఒక ఇంటెంట్ ని మనం సెలెక్ట్ చేసుకుని దానికి రిలేటెడ్ గా అవుట్పుట్ అన్నది ఇస్తే అది ఇంటెంట్ క్లాసిఫికేషన్ మోడల్ అవుతుంది. సో జస్ట్ లైక్ లాజిస్టిక్ రిగ్రెషన్ లాగా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లాసికల్ ఎంఎల్, ఇట్ వర్క్స్ ఆన్ స్ట్రక్చర్డ్ డేటా. క్లాసికల్ ఎంఎల్ అనేది దీని మీద వర్క్ అవుతుంది, స్ట్రక్చర్డ్ డేటా మీద ఉంటుంది. ఒక్కొక్కసారి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అయితే ఈవెన్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా కూడా కావాలి. ఫిక్స్డ్ అవుట్పుట్స్ ఉంటే ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్ కి లిమిటెడ్ గా ఉంటుంది. ఇట్ ఈస్ డిటర్మినిస్టిక్ ఆర్ నియర్ డిటర్మినిస్టిక్. ఒకవేళ ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ డిటర్మినిస్టిక్ గానే ఉంటుందంట. అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ డిటర్మినిస్టిక్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు జనరేటివ్ ఏఐ. ఇది మన మెయిన్ కోర్ టాపిక్, జనరేటివ్ ఏఐ. Generative AI models learn the probability distribution of the data and generate new data that resembles the training data. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, జనరేటివ్ ఏఐ మోడల్స్ అనేవి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా. సో ఒక డేటా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకోండి, ఆ పారాగ్రాఫ్ లో ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ రావచ్చు అన్న ప్రాబబిలిటీస్ దేనికి ఎక్కువ ఉంటే ఆ ప్యాటర్న్స్ నేర్చుకుంటాడు, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ఎగ్జాక్ట్ గా డేటా అని కాకుండా డేటాకున్న ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తెలుసుకుని అండ్ జనరేట్ ద న్యూ డేటా దట్ రిజంబుల్స్ ద ట్రైనింగ్ డేటా. అవి ఏ డేటా మీద అయితే ట్రైన్ అయ్యాయో అలాంటి డేటా మీద. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ వేరియబుల్ అవుట్పుట్ వేరియబుల్ కాకుండా పి ఆఫ్ డేటా నేర్చుకుంటుంది అనమాట. సో ఎలా పి ఆఫ్ డేటా అంటే, సో ఇచ్చినటువంటి డేటాలో ఉన్నటువంటి సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ట్రైనింగ్ డేటాని రిజెంబుల్ చేస్తూ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. దిస్ మీన్స్ ఇట్ అండర్స్టాండ్స్ హౌ లాంగ్వేజ్ ఆర్ ఇమేజెస్ ఆర్ స్ట్రక్చర్డ్ అండ్ జనరేట్స్ న్యూ ఎగ్జాంపుల్స్ అకార్డింగ్లీ. సో లాంగ్వేజ్ అంటే ఏంటి దానికి అర్థం అవుతుంది జనరేటివ్ ఏఐకి. ఓకే, దిస్ ఈజ్ వాట్ లాంగ్వేజ్ ఈజ్. ఇది లాంగ్వేజ్ అంటే, సో ఈ వర్డ్ తర్వాత ఈ వర్డే ఉండాలి. సో ఈ ఇమేజ్ లో ఈ ఫీచర్ అన్నది ఈ విధంగా ఉంది అన్నది అర్థం అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఇంటెలిజెంట్ సిస్టమ్. సో ఎంఎల్ ని దాటి ఇంకొక అడుగు ముందుకు వేసి సో ట్రూలీ ఇంటెలిజెంట్ సిస్టమ్ కింద మారుతుంది అండ్ జనరేట్స్ న్యూ ఎగ్జాంపుల్స్ అకార్డింగ్లీ. సో దానికి తగ్గట్టుగా కొత్త ఎగ్జాంపుల్స్ అనేది జనరేట్ చేస్తాయి. సో చూడండి, ఇక్కడ ఇఫ్ ఎ మోడల్ ఈస్ ట్రైన్డ్ ఆన్ మిలియన్స్ ఆఫ్ బుక్స్. ఒక మోడల్ అన్నది మిలియన్స్ ఆఫ్ బుక్స్ మీద ట్రైన్ అయినప్పుడు ఇట్ లెర్న్స్ ద గ్రామర్, ఇట్ లెర్న్స్ ద రైటింగ్ స్టైల్, ఇట్ లెర్న్స్ ద స్ట్రక్చర్ అండ్ ఇట్ లెర్న్స్ ద కాంటెక్స్ట్ రిలేషన్షిప్స్. సో గ్రామర్ ని నేర్చుకుంటుంది అండ్ రైటింగ్ స్టైల్ ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆధర్ కి సంబంధించిన ఒక 20 బుక్స్ ఇచ్చి
ఇంకొక author కి సంబంధించి ఒక 3 బుక్స్ ఇచ్చామనుకోండి, ఎవరి స్టైల్ బాగా తెలుస్తుంది? 20 బుక్స్ ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టైల్‌ని బాగా పసిగట్టగలుగుతుంది. అలా కాకుండా ఒక 10 టైప్స్ ఆఫ్ ఆథర్స్ తీసుకొని వాళ్ళు 10 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్క ఆథర్‌కి సంబంధించి ఆర్ ఆ కేటగరీకి సంబంధించి ఒక 100, 200 బుక్స్ అనేది ట్రైన్ చేసి అప్పుడు ఏమవుతుంది? ఇట్ కెన్ క్యాచ్ ఆల్ స్టైల్స్. సో, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నది ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో, స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి? కాంటెక్స్ట్ రిలేషన్‌షిప్స్ ఏంటి? ఇవన్నీ కూడా అర్థమవుతుందన్నమాట. సో, అప్పుడు ఏమవుతుంది? మనం ప్రాంప్ట్ ఇస్తే గనక ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ ఎ రోబోటిక్ టీచర్. సో, ఒక రోబోట్ టీచర్ గురించి చెప్పండంటే ఇట్ జనరేట్స్ ఎ న్యూ స్టోరీ దట్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. ఇది వరకు లేనటువంటి ఒక కొత్త స్టోరీని అది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఇట్ విల్ బి ఆల్ టుగెదర్ యూనిక్ అండ్ ట్రూ అని కాదు. అది చాలా 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 కొత్తగా ఉంటదని కాదు కానీ దాని ఎగ్జాక్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కడ మీకు కనిపించదు అని. అంటే ఆ స్టోరీ ఏదైతే ఇది క్రియేట్ చేస్తుందో ఆ ఎగ్జాక్ట్ వర్షన్ అన్నది వేరే ఎక్కడ మీకు కనిపించదని. అందుకే మీరు ఒక 2-3 టైమ్స్ స్టోరీ జనరేషన్ ఇచ్చారనుకోండి, 2-3 టైమ్స్ వర్షన్ లో సో మీకు వర్డ్స్ మారిపోతాయి అన్నమాట. ఒకవేళ రీఫ్రేజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే వర్డ్స్ అన్నవి మారిపోయి మారిపోయి వస్తాయి. అది ఎగ్జాక్ట్ గా రిపిటేటివ్ గా ఒకేసారి ఒకలాగే క్రియేట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక చిన్న స్టోరీ లైన్ ఇచ్చి ఒక కాన్వర్జేషన్ లో దాని మీద స్టోరీకి రాయమన్నారు. రాసి సేమ్ అది డిలీట్ చేసేసి ఆ థ్రెడ్ ఏదైతే ఉందో కాన్వర్జేషన్ థ్రెడ్ దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ సేమ్ అలాగే ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. ఈసారి ఏమవుతుందంటే డిఫరెంట్ గా వస్తుంది. ఈసారి ఏమవుతుంది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ కంప్లీషన్. ద స్కై ఈజ్ అని ఉంది. ద స్కై ఈజ్ అని చెప్పి ఒక సెంటెన్స్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? పాసిబుల్ అవుట్పుట్స్ ద స్కై ఈజ్ బ్లూ అవ్వచ్చు, ద స్కై ఈజ్ క్లియర్ టుడే అవ్వచ్చు, ద స్కై ఈజ్ ఫిల్డ్ విత్ ద డార్క్ క్లౌడ్స్ అవ్వచ్చు, ద స్కై ఈజ్ బ్యూటిఫుల్ ఎట్ సన్సెట్ అవ్వచ్చు. ఇలా ఇవన్నీ కూడా పాసిబుల్ అవుట్పుట్స్. ఇందులో ఏదైతే ఆ కాంటెక్స్ట్ కి ఆ సందర్భానికి తగినట్టుగా ఏదైతే నెక్స్ట్ బెటర్ గా ఉంటుందో ఆ నెక్స్ట్ ప్రాబబుల్ మోస్ట్ ప్రాబబుల్ వర్డ్ ని ఫిల్ చేస్తుంది అనమాట మోడల్. ఓకేనమ్మా? సో ఇక్కడ ఇచ్చిన నాలుగిట్లో సో వాట్ కలర్ ఈస్ ద స్కై అన్నారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ మోస్ట్ పాసిబుల్ ప్రాబుల్ అవుట్పుట్ ఏంటి? బ్లూ. ద స్కై ఈజ్ బ్లూ. ఒకవేళ ఎవరైనా హౌ ఈస్ ద స్కై టుడే అన్నారు అనుకోండి, ఇప్పుడు ఏంటి? ద స్కై ఈజ్ క్లియర్ టుడే. సో హౌ గుడ్ ఈస్ ద స్కై అని అడిగారు అనుకోండి ఎవరైనా, ద స్కై ఈజ్ బ్యూటిఫుల్ ఎట్ సన్సెట్ అని చెప్పొచ్చు. అంటే కాంటెక్స్ట్ డిపెండెంట్ అన్నమాట. ఈ ప్రాబబిలిటీస్ అన్ని ఎలాగా సందర్భానికి తగినట్టుగా కాంటెక్స్ట్ కి తగినట్టుగా ఉంటాయి. సో డిఫరెన్స్ చూడండి క్లాసికల్ ఎంఎల్ కి జెన్ఏకి. సో ఫీచర్ అన్నది ఏంటంటే ఇప్పుడు అవుట్పుట్ టైప్ వచ్చేసి లేబుల్ గానీ నెంబర్ గానీ ఉంటుంది క్లాసికల్ ఎంఎల్ లో. సో జనరేటివ్ ఏఐ లో కాంటెంట్ ఉంటుంది, న్యూ కాంటెంట్ ని క్రియేట్ చేస్తాం. సో క్రియేటివిటీ అన్నది అసలు ఉండదు, నన్ను. క్లాసికల్ ఎంఎల్ కి క్రియేటివిటీ అన్నది ఉండదు. జనరేటివ్ ఏఐ కి క్రియేటివిటీ అన్నది హైగా ఉంటుంది అనమాట, బికాస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ప్రాబబిలిటీస్, ప్రాబబిలిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది కాబట్టి సో క్రియేటివిటీ విల్ బి హై. సో ఫ్లెక్సిబిలిటీ క్లాసికల్ ఎంఎల్ లో లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, జనరేటివ్ ఏఐలో ఓపెన్ ఎండెడ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ డిటర్మినిజం మోస్ట్లీ ఫిక్స్డ్ గా ఉంటుంది క్లాసికల్ ఎంఎల్. సో మీరు మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రోగ్రామ్ అనేది రన్ చేసినా మీకు మోస్ట్లీ ఫిక్స్డ్ గా ఉంటుంది. జెన్ఏ అనేది ప్రాబబిలిస్టిక్, మీరు ప్రాంప్ట్స్ మళ్ళీ మళ్ళీ ఇస్తే ఆన్సర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఎల్ఎల్ఎంస్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఈజ్ ఎ డీప్ న్యూరల్ నెట్వర్క్. సో డీప్ లెర్నింగ్ గురించి బాగా బిగినింగ్ క్లాసెస్ లో, సో ఇంట్రడక్టరీ క్లాసెస్ లో డీప్ లెర్నింగ్ గురించి మీరు విన్నారు ఒక పదం. సో క్లాసికల్ ఎంఎల్ తర్వాత డిఎల్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఆ తర్వాత మనకి ఏజెంటిక్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఏఐలో. సో డీప్ లెర్నింగ్ లోకి వస్తాయి అనమాట. ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నవి డీప్ లెర్నింగ్ లోకి ఆ కేటగిరీలోకి ఫాలో అవుతాయి. A large language model is a deep neural network trying to predict the next token in the sequence. ఒక సీక్వెన్స్ ఉన్నప్పుడు ఆ సీక్వెన్స్ లో నెక్స్ట్ టోకెన్ ఏమవుతుంది అన్నది చెప్పగలుగుతుంది అనమాట ఎల్ఎల్ఎం మోడల్ అన్నది. సో మ్యాథమెటికల్ గా అయితే పి ఆఫ్ టోకెన్ 1, టోకెన్ 2, టోకెన్ n-1. సో అక్కడ దాకా వెళ్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షన్. సో ఒక టోకెన్ తర్వాత ఏమొస్తుంది పైన మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ద స్కై ఈజ్ అని ఉన్నప్పుడు నెక్స్ట్ టోకెన్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుందని ప్రిడిక్ట్ చేసేది ఎల్ఎల్ఎం మోడల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్ టు ద
అన్నది ఒక సెంటెన్స్ ఉంది అనుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ద అన్నది ఒక సెంటెన్స్ ఉంది. ఇప్పుడు ఈ మోడల్ ఏమేం ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తుంది? ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ అన్నదానికి 0.3% ప్రాబబిలిటీ ఉందంట. ఐఎమ్ గోయింగ్ టు ద స్కూల్ అన్నదానికి 0.3% ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్ అనడానికి 0.25 ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ద ఆఫీస్ అనడానికి 0.20 ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్ అనడానికి 0.15 ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ద హాస్పిటల్ అనడానికి 0.10 ఉంది. సో ఎవరైనా ఐఎమ్ గోయింగ్ టు ద నెప్ట్యూన్ అంటారా? లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు ద యురానస్ అంటారా? అంటారు కదా. వాటి ప్రాబబిలిటీస్ ఆల్మోస్ట్ జీరో. సో నియర్ జీరో ప్రాబబిలిటీస్ అన్నమాట. అది. సో దానికి డిఫరెంట్ వర్డ్స్ తెలుసు, డిఫరెంట్ కాంటెక్స్ట్ తెలుసు. బట్ మోస్ట్ ప్రాబబుల్ ఏంటి? ఇచ్చినటువంటి గివెన్ కాంటెక్స్ట్ కి మోస్ట్ ప్రాబబుల్ ఏంటి? వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అండ్ ఆ నెక్స్ట్ టోకెన్ కి మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తుంది. టోకెనైజేషన్ లో ఏమవుతుందంటే, సో మనం ఒక క్వశ్చన్ అన్నది, ఒక ప్రాంప్ట్ అన్నది ఇచ్చినప్పుడు, సో అది ఫస్ట్ టోకెన్ ఏంటి, తర్వాత నెక్స్ట్ టోకెన్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ టోకెన్ ఏంటి, ఇలా ప్రెడిక్షన్ అనేది నెక్స్ట్ టోకెన్స్ మీద వెళ్తుంది అనమాట. ఇది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్. ఎల్ఎల్ఎంస్ ఆర్ బేస్డ్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ఎల్ఎల్ఎంస్ ఎక్కువ దేని మీద బేస్ అయి ఉంటాయి? ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయి ఉంటుంది. కోర్ కాంపొనెంట్స్ ఆర్ సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం, మల్టీ హెడ్ అటెన్షన్, ఫీడ్ ఫార్వర్డింగ్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ పొజిషనల్ ఎన్కోడింగ్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ లో డిఫరెంట్ మెథడ్స్. సో ఇప్పుడు సెల్ఫ్ అటెన్షన్ అంటే ఏంటి అంటే, ఇన్ ద సెంటెన్స్ ద డాగ్ చేజ్డ్ ద క్యాట్ బికాస్ ఇట్ వాస్ ఫాస్ట్. ద డాగ్ చేజ్డ్ ద క్యాట్ బికాస్ ఇట్ వాస్ ఫాస్ట్. ఇప్పుడు ఇట్ ఏదైతే ఉందో ఇది డాగ్ గా క్యాట్? ఇట్ ఏదైతే ఉందో డాగ్ ఆ క్యాట్? ద డాగ్ చేజ్ ద క్యాట్ బికాస్ ఇట్ వాస్ ఫాస్ట్. అది వేగంగా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ డాగ్ అనేది క్యాట్ ని చేస్ చేసింది. ఇందులో డాగ్ వేగంగా ఉంది కాబట్టి క్యాట్ ని చేస్ చేసింది. క్యాట్ వేగంగా ఉంది కాబట్టి డాగ్ క్యాట్ ని చేస్ చేసింది. సో ఎవరు వేగంగా ఉన్నారు? వాట్ డస్ ఇట్ రిఫర్స్ టు? ఆ ఇట్ అన్నది దేనికి రిఫర్ చేస్తుంది? ద సెల్ఫ్ అటెన్షన్ allows the model to determine whether it refers to the dog or the cat based on contextual importance. సో ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇట్ అన్నది డాగ్ అవుతుందా, క్యాట్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, రవి మెట్ వినోద్, హీ గేవ్ ఏ బుక్ టు హిమ్. రవి మెట్ వినోద్, హీ గేవ్ ఏ బుక్ టు హిమ్. సో ఇక్కడ హీ ఎవరు, హిమ్ ఎవరు? రవి మెట్ వినోద్, హీ గేవ్ ఏ బుక్ టు హిమ్. సో ఇందులో రవి హీ అవుతాడా, వినోద్ హీ అవుతాడా? లేదంటే రవి హిమ్ అవుతాడా, వినోద్ హిమ్ అవుతాడా? ఎవరు హీ, ఎవరు హిమ్? సో మనకు కాంటెక్స్ట్ తెలియాలి. సో వాళ్ళు ఎక్కడ కలిసారు, అసలు వాళ్ళిద్దరిలో ఎవరి దగ్గర బుక్ ఉండే ఛాన్స్ ఉంది? సో ఒకవేళ ఎవరైనా రైటరా, ఒకళ్ళు, ఒక పర్సన్, ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు రైటరా, ఆర్ఎల్స్ ఒకళ్ళ బుక్ ఇంకొకళ్ళ దగ్గర ఉందా? సో రవి బుక్ వినోద్ దగ్గర ఉంది అనుకోండి, వినోద్ రవికి ఇవ్వాలి. అదే వినోద్ బుక్ రవి దగ్గర ఉంది అనుకోండి, రవియే వినోద్కి ఇవ్వాలి. సో ఎవరు ఎవరికి ఇవ్వాలి అన్నది, సో ఆ హీ ఎవరు, ఆ హిమ్ ఎవరు అనేది కాంటెక్స్ట్ డిసైడ్ చేస్తుంది, సందర్భం అన్నది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనమ్మా? సో వీటిని జనరల్ గా లార్జ్ అని ఎందుకు అంటాం? వై ఆర్ దే కాల్డ్ లార్జ్? ఎల్ఎల్ఎం మోడల్స్ అంటాం కదా. ఎల్ఎల్ఎం అంటాం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. వాటిని పిలవడమే మనం ఏమని పిలుస్తాం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. బికాస్ దే కంటైన్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్. సో మనం జనరల్ గా వాటి ట్రైనింగ్ ఏదైతే ఉందో, సో మనకి జనరల్ ఓపెన్ రూటర్ అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. అది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఓపెన్ రూటర్ దాని పేరు. సో ఓపెన్ రూటర్ అన్నది ఇక్కడ డిఫరెంట్ ఎల్ఎల్ఎం మోడల్స్ ను ఒకసారి ఫ్రీగా కూడా ఉంటది. మనం జస్ట్ ఒక ఏపీఐ ప్రైస్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మోడల్స్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఇది 643.1 బిలియన్ మీద ట్రైన్ అయి ఉంది. ఏంటది? క్లౌడ్ ఓపస్ 4.6 అన్నది. సో ఇక్కడ ట్రినిటీ లార్జ్ ప్రివ్యూ ఉంది చూడండి. టోకెన్స్ 546.0 బిలియన్. సో ఇది 643 బిలియన్, 546 బిలియన్, ఇది 125 బిలియన్. సో ఇవన్నీ ఫీచర్డ్ మోడల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏజెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో రెప్లిట్ ఏజెంట్ ఉంది, బ్లాక్ బాక్స్ ఏఐ ఉన్నది, అండ్ కీలో కోడ్ ఉంది. ఇలా డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏజెంట్స్ అన్నమాట. సో మీరు సైన్ అప్ అయితే కనుక మీకు వాటికి సంబంధించిన ఏపీఐ యాక్సెస్ వస్తుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ చూద్దాం చూడండి.
సో టోటల్ 637 మోడల్స్ చూపిస్తుంది ఇది. ఇందులో ఇక్కడ చూడండి మినిమాక్స్ 2.5 ఏదైతే ఉందో జనరల్గా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ సార్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ డిజైన్ ఫర్ రియల్ వరల్డ్ ప్రొడక్టివిటీ. సో ఇవి ఎన్ని టోకెన్స్ తో ట్రైన్ అయింది? 1.64 ట్రిలియన్ టోకెన్స్ తో. అంటే ఇది ఫ్రంటియర్ మోడల్లోకి వచ్చేస్తాయి. వన్స్ మీకు ఎప్పుడైతే ట్రిలియన్స్ అన్న ఉంటాయో ఆ మోడల్ అన్నది ఇంకా ఫ్రంటియర్ మోడల్ అనమాట. సో ఎల్ఎల్ఎం కూడా కాదు, ఫ్రంటియర్స్. సో ఇక్కడ జెమినై 3 ఉంది. ఇది 1.4 ట్రిలియన్ టోకెన్స్ మీద ట్రైన్ అయి ఉంది. డీప్ సీక్ ఉంది, 812 బిలియన్ టోకెన్స్ మీద ఉంది. మూన్ షాట్ కిమి ఉంది. సో కిమి కోడ్ మీరు వింటారు, కిమి ఏజెంట్స్ కిమి కోడ్స్ వింటారుగా. 705 బిలియన్ టోకెన్స్ మీద ట్రైన్ అయింది. ఆంథ్రోపిక్ క్లౌడే సోనెట్ అన్నది 643 బిలియన్, క్లౌడే ఓపస్ అన్నది 642 బిలియన్. సో ఎక్స్ఏ గ్రాక్ 4.1 ఫాస్ట్ అనేది 600 బిలియన్. సో మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అన్నవి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ మీద ట్రైన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి జెమినై 2.0 ఫ్లాష్, ఇది కొంచెం ఓల్డర్ మోడల్. చూడండి ఇక్కడ ఉంది కదా, గోయింగ్ అవే 31 మార్చ్ 2026. సో ఈ మార్చ్ ఎండింగ్ కి ఆ మోడల్ అనేది ఇందులో నుంచి వెళ్ళిపోద్ది ప్లాట్ఫామ్ నుంచి. సో ఓపెన్ అయ్యే GPT-5 నానో. సో ఒక 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చినట్టుంది ఈ మోడల్ అనేది, 6 మంత్స్ నుంచి 8 మంత్స్ బ్యాక్. సో GPT-5 వచ్చిన బిగినింగ్ లో నానో వర్షన్ రిలీజ్ చేశారు. అది స్మాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ వేరియంట్ అన్నమాట. ఇది 157 బిలియన్ టోకెన్స్ మీద. అలా మీరు బ్యాక్ కి వెళ్ళిపోతే కనుక మీకు ఇక్కడ మోడల్స్ అన్ని వాటి టోకెన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో బాగా హైయెస్ట్ టోకెన్స్ ఫస్ట్ ఇచ్చాడు, మిగతావని బ్యాక్ సైడ్ ఇచ్చారు. మీరు గమనిస్తే మిస్ట్రల్ ఏ, తర్వాత మూన్ షాట్ ఏ, ఎక్స్ఏ, ఇవన్నీ లిక్విడ్ ఏ, ఎన్విడియా ఏ, ఇలా చాలా మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ లో వచ్చాం మనం. బిలియన్స్ నుంచి ఎక్కడికి వచ్చాం, మిలియన్స్ లో వచ్చాం. సో వీటిలో కూడా మీకు డీప్ సీక్ వర్షన్ 3.2 అనేది 545 మిలియన్స్ మీద మాత్రమే ట్రైన్ అయింది. అలాగే సీడ్ డ్రీమ్ అన్న మోడల్ ఉంటుంది అనమాట, బైట్ డాన్స్ కి సంబంధించినటువంటి సీడ్ డ్రీమ్ మోడల్. సో సీడ్ డ్రీమ్ మోడల్ ఏదైతే ఉందో, ఈ సీడ్ డ్రీమ్ మోడల్ అనేది ఇమేజ్ జనరేషన్ కి, సో ఎన్విరాన్మెంట్ క్రియేషన్ మొత్తం అన్నిటికీ హెల్ప్ అవుతుంది అనమాట. సో 539 మిలియన్ టోకెన్స్ మీద ట్రైన్ అయి ఉంది. అలా మీరు బ్యాక్ కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ కూడా ఇంకా తగ్గుతాయి అనమాట. 35 మిలియన్ అని, 10 మిలియన్ టోకెన్స్ అని, 3 మిలియన్ అని. సో ఇక్కడ చూడండి ఇప్పుడు కే అంటే థౌజండ్స్ లోకి వచ్చేసింది. మెటా వాళ్ళకి సంబంధించిన లలామా గాట్ టు 8 బిలియన్ 8B మోడల్ 354 టోకెన్స్ మీద, 354,000 టోకెన్స్ మీద ట్రైన్ అయి ఉంది. సో 256,000. సో ఎక్స్ఏ గ్రాక్ 3 మినీ బెటా ఉంది కదండి. సో ఇది ఇంకా తక్కువ టోకెన్స్ మీద. ఇవన్నీ వాటి డేట్స్ ఇవన్నీ కనిపిస్తాయి మీకు. ఇందులో ఏ మోడల్ తో అయినా మీరు వన్స్ సైన్ ఇన్ అయితే కనుక లిమిటెడ్ ఇంటరాక్షన్స్ అన్న ఉంటాయి ఆ మోడల్స్ తో గానీ ఏజెంట్స్ తో గానీ. అండ్ ఇక్కడ అవుట్పుట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్, టెక్స్ట్, ఇమేజ్, ఆడియో అండ్ ఎంబెడింగ్స్. ఇక్కడ ఇన్పుట్స్ లో కూడా టెక్స్ట్, ఇమేజ్, ఫైల్, ఆడియో, వీడియో, వీటిలో ఏదైనా మీరు ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో కాంటెక్స్ట్ లెంత్ ఎంత ఉండాలి అంటే మీరు మాట్లాడిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని థౌజండ్స్ ఆఫ్ టోకెన్స్ అన్నవి గుర్తు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సపోర్టెడ్ పారామీటర్స్ ఏంటి? సో చూడండి, ఇక్కడ టెంపరేచర్ అని, టాప్ పి అని ఇలా కనిపిస్తున్నాయి కదా. సో టెంపరేచర్ హైకి సెట్ చేసుకుంటే క్రియేటివిటీ పెరుగుతుంది, లోకి సెట్ చేసుకుంటే డిటర్మినిజం పెరుగుతుంది. అలా మీకు ఇక్కడ ఈ పారామీటర్స్ ఏంటి, వీటిని ఎలాగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నది. సో 1 బై 1. సో మనకి వన్స్ ఐజెంటిక్ సారీ చాట్ బాట్ కి సంబంధించిన క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి కూడా నేను మీకు చూపిస్తాను, వీటితో ఎలా మీరు ఇంటరాక్షన్ అనేది అవ్వచ్చు. ఇంటరాక్ట్ అవ్వడంతో మీరు ఆ కాంటెక్స్ట్ లెంత్ ని కానీ లేదంటే ఒక ఎల్ఎల్ఎం మోడల్ టైప్ థింగ్ ఏదైనా మీరు డిజైన్ చేస్తున్నప్పుడు వాటి పారామీటర్ సెట్టింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది చూపిస్తాను, ఓకేనా. సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి openrouter.ai, ఈ వెబ్సైట్ పేరు. సో ఇక్కడ మీకు సో ఎవ్రీ వీక్ న్యూ మోడల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ కి ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇదన్నమాట పారామీటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌంట్ ఉంటుంది అనమాట. సో కొన్ని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ మీద ట్రైన్ అవుతాయి, కొన్ని వచ్చేసి ట్రిలియన్స్ మీద ట్రైన్ అవుతాయి, కొన్ని వచ్చేసి ఓన్లీ థౌజండ్స్ ఆఫ్ పారామీటర్స్ మీద మాత్రమే ట్రైన్ అవుతాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్న ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ ట్రైన్డ్ ఆన్ మ్యాసివ్ డేటా సెట్స్. వాటికి సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ మీద ట్రైనింగ్ అనేది జరుగుతుంది. దే రిక్వైర్ పవర్ఫుల్ హార్డ్వేర్.
సో వాటిని మీరు ఒకవేళ హోస్ట్ చేయాలంటే ఓపెన్ రూటర్ అనేది ఏపీఐ యాక్సెస్ ని ఇస్తుంది కాబట్టి మీరు జస్ట్ ఏంటంటే సింపుల్ గా ఒక ప్రోగ్రామ్ రాసి దాంతో ఇంటరాక్ట్ అయిపోవచ్చు. బట్ ఒకవేళ మీరు లోకల్ గా హోస్ట్ చేయాలనుకోండి, అలాంటి ఒక మోడల్ ని హోస్ట్ చేయాలంటే కనుక సో మీకు నార్మల్ హార్డ్వేర్ అనేది సరిపోదు. ఏదర్ జీపీయూస్ కానీ ఆర్ టీపీయూస్ కానీ ఇవి మీకు కావాల్సి ఉంటుంది అనమాట. సో మోర్ పారామీటర్స్ అయితే కనుక మోర్ కాంప్లెక్స్ ప్యాటర్న్ అని, ఎంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటే అంత ప్యాటర్న్ అని కానీ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ టోకెన్స్ అండ్ కాంటెక్స్ట్ విండో. సో టోకెన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ టోకెన్? ఏ టోకెన్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ప్రాసెస్డ్ బై ద మోడల్. ఒక మోడల్ అన్నది ప్రాసెస్ చేయగలిగిన స్మాలెస్ట్ యూనిట్ ని ఏమంటామంటే మనం టోకెన్ అంటాం అనమాట. సో మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఉందనుకోండి, ఎల్ఎల్ఎం మోడల్స్ కాబట్టి అదొక వర్డ్ కావచ్చు, ఒక పార్ట్ ఆఫ్ ద వర్డ్ కావచ్చు, ఈవెన్ ఒక పంక్చుయేషన్ మార్క్ అయినా కావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఇందులో ఇది ఒకటి ఆర్టిఫిషియల్ అవ్వచ్చు, ఒకటి ఇంటెలి అవ్వచ్చు, ఒక టోకెన్ వచ్చేసి జెన్స్ అవ్వచ్చు, ఒక టోకెన్ వచ్చేసి ఫుల్ స్టాపే అవ్వచ్చు. సో ఒక్కొక్క పీస్ ఒక్కొక్క టోకెన్ అనమాట. సో మనం యాక్చువల్గా ఫుల్ వర్డ్స్ ని ఎందుకు అర్థం చేసుకోకూడదు? టోకెన్ కింద ఫుల్ వర్డ్స్ ని ఎందుకు పెట్టకూడదు? ఎందుకు సబ్ వర్డింగ్స్ ని పెట్టాలంటే సబ్వర్డ్ టోకెన్స్ వాడటం వల్ల అన్నోన్ వర్డ్స్ అంటే ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమన్నా హాఫ్ ఆఫ్ ద వర్డ్ ఇది వేరే హాఫ్ ఇంకొక దాంట్లో నుంచి కలిపినా అవి అర్థం చేసుకోగలరు. అండ్ వొకాబులరీ సైజ్ అన్నది తగ్గుతుంది అనమాట. సో మీకు ఇలాగ హాఫ్ ఆఫ్ వర్డ్స్ ఉండడం వల్ల సో వొకాబులరీ సైజ్ అన్నది తగ్గుతుంది అండ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకని వర్డ్స్ పెట్టరు. టోకెన్స్ ఆల్మోస్ట్ మీకు వర్డ్స్ లో పార్ట్స్ పెడతారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఐ లవ్ ఏఐ అనేటటువంటి ఒక సెంటెన్స్ ఉంది అనుకోండి. ఈ సెంటెన్స్ లో టోటల్ టోకెన్స్ ఎన్ని అంటే ఐ అన్నది ఒక టోకెన్ అవ్వచ్చు. చూడండి, పాసిబుల్ టోకెన్స్ మేబీ ఇంకా ఫర్దర్ బ్రేకింగ్ అన్నది కూడా ఉండొచ్చు. కాకపోతే ఇది చాలా సింప్లెస్ట్ సెంటెన్స్ కాబట్టి సో ఐ అన్నది ఒక టోకెన్, లవ్ అన్నది ఒక టోకెన్, ఏఐ అన్నది ఒక టోకెన్, ఈవెన్ ఫుల్ స్టాప్ అన్నది కూడా ఒక టోకెన్, పంక్చుయేషన్ మార్క్ ఒక్కటి ఒక టోకెన్. సో టోటల్ టోకెన్స్ ఎన్ని? 4. సో ఇలాంటివి బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ అంటే కోట్లలో ఉంటే గనక ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు, కాంటెక్స్ట్ కావచ్చు, డేటా కావచ్చు, కోట్లలో ఉంటేనే ఒక మోడల్ని ట్రైన్ చేయడానికి అవుతుంది అనమాట. సో ముందు ఇంత డేటాని హోస్ట్ చేయాలి, మోడల్ని క్రియేట్ చేయాలి, సో ట్రైనింగ్ లూప్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత టైం పడుతుంది, ట్రైన్ చేయడానికి చాలా చాలా టైం పడుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా దాటుకుని వెళ్ళిన తర్వాత ఒక ఎల్ఎల్ఎం అన్నది హోస్ట్ చేసి సో దానికి సంబంధించిన సర్వీస్ ని ప్రొవైడ్ చేయడానికి అవుతుంది అనమాట. ఓకే. So next, context window. The context window is the maximum number of tokens a model can process at one time. సో అందులో ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక పర్సన్ ఒక ఏదైతే ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకుందాం. ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సో పాత క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి కనెక్టివిటీ ఉండాలి అనుకుంటే సో అంతకు ముందు ఉన్నటువంటి క్వశ్చన్ కి ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ కి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కనెక్టివిటీ అనేది ఉండాలి అనుకున్నప్పుడు కాంటెక్స్ట్ విండో ఉందన్నమాట. అంటే సందర్భాన్ని గుర్తు పెట్టుకుంటుంది ఎంత వరకు. సో మీరు కంటిన్యూస్ గా చాట్ చేస్తూ వెళ్ళిపోతుంటే అది మీరు ఫస్ట్ అడిగిందని మర్చిపోతుంది. ఆఫ్టర్ ఒక 10 కాన్వర్సేషన్స్ 20 కాన్వర్సేషన్స్ తర్వాత ఒక 20 టైమ్స్ మీరు ఏదైనా డిఫరెంట్ థింగ్స్ అడిగిన తర్వాత మీరు 21st 22nd అడుగుతున్నారు అనుకోండి, అది ఆటోమేటిక్ గా ఫస్ట్ మర్చిపోద్ది. మీరు ఏం చాట్ చేశారు, ఏం ఆన్సర్ ఇచ్చిందని మర్చిపోతూ ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే కంప్రెస్ చేసేసుకుంటుంది అనమాట కాంటెక్స్ట్ విండోని. అది ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉండడం కోసం, ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవడం కోసం ఏం చేస్తుంది కంప్రెషన్ అనేది కూడా చేసేస్తుంది ఒక్కొక్కసారి. సో ఇందులో ఏమేమి ఉంటాయి? ఇట్ ఇంక్లూడ్స్ ద సిస్టమ్ ప్రాంప్ట్, ఇట్ ఇంక్లూడ్స్ ద యూజర్ ఇన్పుట్, ఇట్ ఇంక్లూడ్స్ ద కాన్వర్జేషన్ హిస్టరీ అండ్ మోడల్ అవుట్పుట్. ఇఫ్ కాంటెక్స్ట్ విండో ఇస్ 8000 టోకెన్స్, ఒకవేళ 8000 టోకెన్స్ మాత్రమే కాంటెక్స్ట్ విండో ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కలిపి లెస్ దాన్ 8000 ఉండాలి, లేదంటే పాతవి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో ఇందాక మీకు ఓపెన్ రూటర్ లో నేను మీకు చూపించాను కదా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. కాంటెక్స్ట్ విండో అనేది అక్కడ ఉంది ఓపెన్ రూటర్ లో. సో ఎక్స్‌ప్లోర్ మోడల్స్ దగ్గర ఇక్కడ మీరు గమనిస్తే కాంటెక్స్ట్ లెంత్ అని ఉంది కదా! ఇదే కాంటెక్స్ట్ విండో. సో ఎన్ని పారామీటర్స్ ఉండాలి? 4000 టోకెన్సా? ఆర్ 16,000 టోకెన్సా? అంటే కాంటెక్స్ట్ లెంత్ బట్టి కూడా అది తీసుకుంటదనమాట ఇక్కడున్న మోడల్స్‌ని. సో చూడండి, ఈవెన్ 64,000 టోకెన్స్ ఉన్నవి కూడా ఉంటాయి.
సో దట్ ఏమవుతుంది, మీ ఇన్పుట్ ప్లస్ మీ అవుట్పుట్ ఆ కాన్వర్జేషన్ మొత్తం అంతా కలిపి 64,000 టోకెన్స్ ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటాయి. సో అది దాటితే మర్చిపోతాయి అనమాట. ఓల్డ్ టోకెన్స్ రిమూవ్ చేసేస్తాయి. చూడండి, 128,000 పారామీటర్స్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ 256K అండ్ 1 మిలియన్. సో ఇది మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 1 మిలియన్ కాంటెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. 1M కాంటెక్స్ట్, 1.5M కాంటెక్స్ట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూడా 1 మిలియన్ కాంటెక్స్ట్. ఇది చూడండి, 2 మిలియన్ కాంటెక్స్ట్. గ్రాక్ 4.1 ఫాస్ట్ అన్నది. సో 2 మిలియన్ కాంటెక్స్ట్. కాకపోతే వీటికి ప్రైజింగ్ ఉంది మీరు గమనిస్తే కనుక. సో ఇక్కడ చూడండి. సో $0.20 per million ఇన్పుట్ టోకెన్స్ అంటే ఇక్కడ $0.20 అంటే సో $1 వచ్చేసి రఫ్లీ మీరు ఇక్కడ ఒక ₹80 అలా వేసుకున్న 16 to 20 అవుతుంది. per 1 million టోకెన్స్ 16 to 20 అన్నది అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ గివ్ గివ్ 1 సెకండ్. సో చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రైజింగ్ అన్నది ఉంది కదా. per 1 million ఇన్పుట్ టోకెన్స్ అయితే ఇంత ప్రైజింగ్, అండ్ అది అవుట్పుట్ ఇస్తే కనుక సో ఇంత టోకెన్స్ అన్న ఉన్నాయి అన్నమాట. అంటే ఈ మోడల్స్ ని మీరు యూజ్ చేసుకుంటే, సో కాంటెక్స్ట్ లెంత్ మీరు నార్మల్ గా పెట్టేశారనుకోండి, ఇక్కడ మీకు ఏదైతే ఆ ఇది న్యూయెస్ట్ ఉంది కదా, న్యూయెస్ట్ కాకుండా మోస్ట్ పాపులర్ మోడల్స్ ఓపెన్ చేద్దాం. వీటికి ప్రతి దానికి కాంటెక్స్ట్ ఉంది. ఇక్కడ చూడండి, 197,000 పారామీటర్స్ కాంటెక్స్ట్, ఇది 1.5 మిలియన్ పారామీటర్ కాంటెక్స్ట్, ఇది 164,000 కాంటెక్స్ట్, ఇది 262,000 కాంటెక్స్ట్, ఇది 1 మిలియన్ కాంటెక్స్ట్ ఆంథ్రోపిక్ సోనెట్ అన్నది. సో ఇలా మీరు గమనిస్తే గనక సో క్లియర్ కట్ గా వాటికి ఒక కాంటెక్స్ట్ విండో అనేది ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కి ఒక కాంటెక్స్ట్ విండో అనేది ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ విండోని బట్టి మీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కలిపి అది తీసుకుంటుంది అనమాట. ఒకవేళ ఎక్సీడ్ అయితే ఓల్డ్ టోకెన్స్ రిమూవ్ చేస్తుంది. మోడల్ ఫర్గెట్స్ ఎర్లియర్ పార్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఏని యూజ్ చేసి టాస్క్ పర్ఫామ్ చేయొచ్చు అనుకుంటారు, కానీ లిమిటెడ్ టాస్క్స్ మాత్రమే చేయగలగడానికి రీజన్ ఇది. మీకు ఒక టాస్క్ కి చాలా ఎక్కువ స్టెప్స్ ఉన్నప్పుడు సో మీరు ముందుకు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పాత మర్చిపోతుంది. మీరు ఒక 20-30 స్టెప్స్ ఉన్నటువంటి ఏదైనా ఒక టాస్క్ పెర్ఫామ్ చేస్తున్నారు. సో అలా పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు చివరి స్టెప్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఒక 10 స్టెప్స్ అది మర్చిపోతుంది. మర్చిపోయి దానికి దీనికి సంబంధం లేకుండా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఒక లార్జ్ స్టోరీని కానీ, ఒక వెరీ లార్జ్ పీడిఎఫ్ ని కానీ ఇచ్చారు దాన్ని యాక్సెస్ చేయమని, స్టడీ చేయమని, అనలైజ్ చేయమని ఒక లార్జ్ పీడిఎఫ్ ఇచ్చారు. అందులో అది ఏం చేస్తుందంటే బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే. సో మిడిల్ కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే స్టార్టింగ్ లోనూ మర్చిపోతుంది. ఇంకా ఎండింగ్ వెళ్ళేసరికి ఎంతో కొంత కాంటెక్స్ట్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట. మల్టిపుల్ డాక్యుమెంట్స్ ఒకేసారి ఇచ్చి అనలైజ్ చేయమన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా సో ప్రాబ్లమాటిక్ థింగ్స్. ఓకేనా?
సో లాంగ్ కాన్వర్జేషన్స్ మస్ట్ ట్రిమ్ ఓల్డర్ మెసేజెస్. ఇట్ మస్ట్ సమ్మరైజ్ ద ఎర్లియర్ కాంటెక్స్ట్ అండ్ యూజ్ ద రిట్రీవల్ సిస్టమ్స్. దీని ర్యాగ్ అంటాం. రిట్రీవల్ బేస్డ్ ఆగ్మెంటేషన్ బేస్డ్ ర్యాగ్ సిస్టమ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో దీని గురించి వినే ఉంటారు కదా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో జనరల్ గా ఒక ఎల్ఎల్ఎం మోడల్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే మనం డిస్క్రిప్టివ్ గా బెటర్ గా రాస్తే అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనుకుంటారు. కానీ ఇందులో కూడా సో మనకి క్లియర్ కట్ గా స్ట్రక్చర్డ్ థింగ్స్ అన్న ఉన్నాయన్నమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు గైడ్ ద మోడల్ బిహేవియర్ ఎఫెక్టివ్లీ. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ని మనం డిజైన్ చేస్తాం, మోడల్ యొక్క బిహేవియర్ ని మనకి తగ్గట్టుగా షేప్ చేసుకోవడం కోసం ఇన్స్ట్రక్షన్స్ ని డిజైన్ చేసేదాన్ని ఏమంటాం అంటే మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటాం. Since LLMs predict the next tokens, the way we phrase the instructions significantly impacts the output. సో నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షన్ మీదే ఎల్ఎల్ఎంస్ అన్నవి డిపెండ్ అయినప్పుడు మనం ఎలాగైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో దాని ప్రకారంగానే అవుట్పుట్ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ జీరో షాట్ ప్రాంప్టింగ్. సో మన ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వకుండా నార్మల్ గా అడిగితే దాన్ని ఏమంటాం అంటే జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. అంటే ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ అన్నప్పుడు ఆ మోడల్ తన ట్రైనింగ్ డేటాలో గ్రావిటీకి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే గనక దానికి తగ్గట్టుగా రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ అన్నప్పుడు ద మోడల్ రెస్పాన్స్ డైరెక్ట్లీ. ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం, ఎగ్జాంపుల్స్ ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్ 2 + 2 4, 3 + 3 6, 10 + 10. అప్పుడు ఆన్సర్ ఏంటి గమనించారు కదా మీరు. సో 2 + 2 4, 3 + 3 6, 10 + 10 ఏంటి. సో మోడల్ అందులో ఉన్న ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకుని మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ రోల్ ప్రాంప్టింగ్. సో వాటికి రోల్స్ అసైన్ చేయడం, ఇవి చాలా ఫేమస్ యాక్చువల్ గా. సో మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ వీటికి సంబంధించి చాలా ప్రాంప్ట్స్ చూసుంటారు. అంటే ఒక కెరీర్ అడ్వైజర్ కిందో, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కిందో, లేకపోతే ఒక మెడికల్ ఎక్స్పర్ట్ కిందో డిఫరెంట్ రోల్స్ అన్నవి ఏఐకి అసైన్ చేసి ఈవెన్ కెరీర్ గైడెన్స్ ప్రొఫెషనల్ కిందో, సో ఒక సైకలాజికల్ సపోర్ట్ కింద, సో కొంతమంది కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ కింద ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఏకి అసైన్ చేస్తారనమాట. అసైన్ చేసి దాని ప్రకారంగా క్వశ్చన్ అడిగినప్పుడు అది ఇంకా ప్రొఫెషనల్ గా ఇంకా స్ట్రక్చర్డ్ గా ఇస్తుంది అనమాట. సో ఒక రోల్ మీరు అసైన్ చేస్తారు అనుకోండి, యూఆర్ ఏ మెడికల్ ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ డయాబెటీస్ అన్నారు అనుకోండి, రెస్పాన్స్ బికమ్స్ మోర్ ఫార్మల్, ఇంకా ఫార్మల్ గా ఇంకా డీటెయిల్డ్ గా మారిపోతుంది. అలాగే మీరు ఎవరికి ఇస్తున్నారు, సో ఒక 5 year old కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్టు, ఒక 10 year old కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్టుగా, ఒక ఇంటర్ లెవెల్ స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్టుగా, ఒక డిగ్రీ లెవెల్ స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్టుగా అలా మీరు ఇచ్చారనుకోండి, దానికి తగ్గట్టుగా కూడా మారిపోతుంది అన్నమాట. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్. సో ఫార్మాట్ ని అది ఇచ్చే విధంగా మనం స్ట్రక్చర్ చేయడం. ఆన్సర్ ఇన్ జేసన్ ఫార్మాట్ విత్ కీస్ నేమ్ అండ్ ఏజ్. నేమ్ అన్నది ఒక కీ అవ్వాలి, ఏజ్ అన్నది ఒక కీ అవ్వాలి. అలా జేసన్ ఫార్మాట్ లో ఆన్సర్ రావాలంటే అప్పుడు ఇలా ఇస్తుంది, నేమ్ రవి, ఏజ్ 25, ఇలా. ఇది జేసన్ ఫార్మాట్. సో ఇలా స్ట్రక్చర్డ్ ప్రాంప్టింగ్. సో నాకు ఎక్సెల్ ఫార్మాట్ లో కావాలి, నాకు ఇలా టేబుల్ కింద కావాలి, నాకు లిస్ట్ కింద కావాలి, లేకపోతే నాకు ఒక ఇన్ఫోగ్రాఫిక్ కింద కావాలి, ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అనేది ఇంకా స్పెసిఫిక్ గా ఇంకా స్ట్రక్చర్డ్ గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ గుడ్ ప్రాంప్ట్ ప్రిన్సిపల్స్. సో ప్రాంప్టింగ్ ఇచ్చడం మీరు ఎలా ఉండాలి, బీ స్పెసిఫిక్, చాలా 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 క్లియర్ గా అడగాలి. డిఫైన్ ద ఫార్మాట్. సో మీరు అది అవుట్పుట్ ఇవ్వాల్సిన ఫార్మాట్ ని మీరు డిఫైన్ చేసి అడగాలి. సో చాలా మంది ఎల్ఎల్ఎంస్ ని యూజ్ చేసుకుని కంటెంట్ క్రియేషన్ చేయడం కానీ ఆర్ఎల్స్ అకాడమిక్ ప్రిపరేషన్ అవడం ఇలాంటివి చేస్తారు. కొంతమంది ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఏంటంటే వాటిని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేరు. వాళ్ళు ఏమంటారు, నువ్వు అడుగుతుంటేనేమో ఒకలా వస్తుంది, నేను అడుగుతుంటేనేమో ఒకలా వస్తుంది, నీ యాప్ లో ఒకలా వస్తుంది, నా యాప్ లో ఒకలా వస్తుంది అంటారు. అది ఎందుకు ఆ వేరియేషన్స్ అన్న ఉంటాయంటే ఫార్మాట్ డెఫినేషన్ మారిపోవడం వల్ల. సో తెలుసో తెలియకో ఒక పర్సన్ బెటర్ గా అడుగుతాడు అడగడం. ఇంకొక పర్సన్ ఏంటంటే అంత బెటర్ గా గానీ అంత స్ట్రక్చర్డ్ గా గానీ అడగరు. సో వాళ్ళు ఎలా చెక్ చేసుకుంటారు, నువ్వు పలానా దాని గురించి అడగవు, నేను సేమ్ దాని గురించి అడిగాను, నీది ఒకలా వచ్చింది నాది ఒకలా వచ్చింది అంటారు. బట్ అక్కడ ఏమవుతుందంటే పర్సన్ అడుగుతున్నప్పుడు అతను ఏ కీవర్డ్ గురించి అడుగుతున్నాడు అన్న దానికన్నా అవుట్పుట్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నది ఒకవేళ అతను స్పెసిఫై చేసి ఉంటే గనక దాన్ని బట్టి ఆన్సర్స్ అన్నవి మారిపోతాయి అన్నమాట. అండ్ గివ్ కన్స్ట్రైన్స్. అంటే దేని గురించి థింక్ చేయాలి, దేని గురించి థింక్ చేయకూడదు, దేని గురించి అవుట్పుట్ ఉండాలి, దేని గురించి అవుట్పుట్ ఉండకూడదు అన్నది ఉండాలి. కాంటెక్స్ట్ ని మనం ఇవ్వాలి, సందర్భాన్ని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక కొత్త కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి,
సో మీరు ఏం చేయాలి? కాంటెక్స్ట్ అనేది ఇవ్వాలి. కాంటెక్స్ట్ ఇచ్చి అప్పుడు మీరు మీ క్వశ్చన్ అన్నది అడిగితే అప్పుడు ఇంకా క్లియర్ గా ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ అవాయిడ్ అంబిగ్విటీ. ఎక్కడా కూడా సో కన్ఫ్యూజన్ కానీ, సో ఒక క్లియర్నెస్ లేకపోవడం కానీ ఇటువంటివి ఉండకూడదు. అంబిగ్విటీని పూర్తిగా అవాయిడ్ చేయాలి. క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉండాలన్నమాట ప్రాంప్ట్ అన్నది. సో ఇప్పుడు చూడండి, టెంపరేచర్ అండ్ టాపిక్ ఇందాక మీరు చూసారు కదా ఓపెన్ రూటర్ లో, ఈ రెండు అన్నమాట. దీస్ పారామీటర్స్ కంట్రోల్ ర్యాండమ్నెస్. ఈ పారామీటర్స్ ఏం చేస్తాయంటే ర్యాండమ్నెస్ ని కంట్రోల్ చేస్తాయి. టెంపరేచర్, ఇట్ కంట్రోల్స్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ స్ప్రెడ్. సో లో టెంపరేచర్ ఉంటే కనుక ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రిడిక్టబుల్, ఇట్ ఈస్ ఫోకస్డ్ అండ్ లెస్ వేరియేషన్. లో టెంపరేచర్ ఉంటే ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్, ఇట్ ఈస్ ఫోకస్డ్ అండ్ లెస్ వేరియేషన్. ఒకవేళ హై టెంపరేచర్ ఉంటే ఇట్ ఈస్ క్రియేటివ్, ఇట్ ఈస్ డైవర్స్ అండ్ ఇట్ ఈస్ లెస్ ప్రిడిక్టబుల్. సో మనం ప్రిడిక్ట్ చేయని ఆన్సర్ ఎలా ఉంటుంది అనేది మోర్ క్రియేటివ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ హై టెంపరేచర్ ఉంటే సో మోర్ క్రియేటివ్, లో టెంపరేచర్ ఉంటే కనుక అప్పుడు లెస్ క్రియేటివ్ అండ్ మోర్ ప్రిడిక్టబుల్ థింగ్ కింద అది ఉంటుంది. చూడండి, ఇక్కడ సజెస్ట్ నేమ్ ఫర్ ఎ టెక్ స్టార్ట్అప్ అన్నప్పుడు సో లో టెంపరేచర్ అనుకోండి టెక్నోవా సొల్యూషన్స్ అన్నట్టుగా ఇస్తుంది. హై టెంపరేచర్ ఉందనుకోండి క్వాంటమ్ పల్స్ ల్యాబ్స్. సో మీరు ఒక సందర్భాన్ని చెప్పి ఈ సందర్భానికి ఒక బిజినెస్ కావాలన్నప్పుడు లో టెంపరేచర్ ఉంటే పెద్ద ఎక్కువ ఆలోచించదు, థింక్ చేయదు. దానిలో ఉన్నటువంటి మాక్సిమం ప్రాబబిలిటీ ఏదైతే ఉందో అది తీసుకుని డిటర్మినిస్టిక్ ఆన్సర్ ఇస్తుంది. హై టెంపరేచర్ ఉంటే ఏమవుతుంది? సో ప్రాబబిలిటీస్ ని తగ్గించుకొని సో ఇన్నోవేటివ్ గా యునిక్ గా ఉన్నవి ఏంటి, ఇది వరకు ఉన్నట్టు కాకుండా కొత్తగా ఉన్నది ఏంటి అన్నది వెతుకుతుంది అనమాట. సో అది హై టెంపరేచర్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్, దీన్ని న్యూక్లియస్ శాంపింగ్ అని కూడా అంటాం. సో ఇందులో ఏం చేస్తుంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ద టోకెన్స్ ద మోడల్ సెలెక్ట్స్ ఫ్రమ్ ద టాప్ టోకెన్స్ హూస్ క్యుములేటివ్ ప్రాబిలిటీ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి. సో పి అన్న 0.8 అనుకోండి, ఓన్లీ టోకెన్స్ కవరింగ్ 80% ప్రాబిలిటీ మాస్ ఆర్ కన్సిడర్. అంటే ఏంటి, ఇప్పుడు టాప్ పి అంటే అట్లీస్ట్ 80% ఉన్నాయి ఈ టోకెన్ కి ఛాన్స్ అంటే వాటిని కన్సిడర్ చేస్తే మిగతా అన్నిటిని వదిలేస్తుంది అదనమాట. సో లోవర్ పి ఉంటే కనుక సేఫ్ రెస్పాన్సెస్ ఉంటాయి, హయ్యర్ పి ఉంటే కనుక మోర్ డైవర్సిటీ ఉంటుంది అనమాట. అంటే ఖచ్చితంగా క్లియర్ గా ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నది హై పీలో పెట్టుకుంటాం, లోవర్ పీలో రెస్పాన్స్ అన్నది సేఫ్ గా వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ ప్రాంప్ట్స్ వర్సెస్ యూజర్ ప్రాంప్ట్స్. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే డిఫైన్స్ ద ఓవరాల్ బిహేవియర్. సిస్టమ్ ప్రాంప్ట్ అంటే ఏంటి? ఇట్ డిఫైన్స్ ఓవరాల్ బిహేవియర్. యు ఆర్ ఏ స్ట్రిక్ట్ అకాడమిక్ ఎవాల్యుయేటర్. ఇక్కడ ఏమంటున్నాం, యు ఆర్ ఏ స్ట్రిక్ట్ అకాడమిక్ ఎవాల్యుయేటర్. దీనివల్ల ఏమవుతుంది, దాని టోన్ మారిపోద్ది అనమాట. దాని టోన్ కానీ స్ట్రక్చర్ కానీ డీటెయిల్ కానీ మారిపోతుంది. అది యూజర్ ప్రాంప్ట్ దగ్గర చూడండి, ద స్పెసిఫిక్ టాస్క్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్ ఇన్ 200 words. సో ఏదైనా టాపిక్ గురించి మనం అడిగాం అనుకోండి, స్పెసిఫిక్ టాస్క్ వరకు ఉంటే కనుక అది యూజర్ ప్రాంప్ట్ అవుతుంది. మీరు ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు అంటే సిస్టమ్ ప్రాంప్ట్ ని యూజర్ ప్రాంప్ట్ ని మిక్స్ చేసి కూడా చెప్పొచ్చు. సిస్టమ్ ప్రాంప్ట్ ని యూజర్ ప్రాంప్ట్ ని మిక్స్ చేసి కూడా చెప్పొచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని కొన్ని రోల్స్ మనం ఇస్తున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ యూఆర్ ఎ స్ట్రిక్ట్ అకాడమిక్ ఎవాల్యుయేటర్ అని ఉంది కదా, అలా బీ ద హార్షెస్ట్ క్రిటిక్, లేకపోతే బీ ఏ వెరీ రేషనల్ ఏజెంట్, ఇలా మనం ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం రెడీ అయిపోవాలి, ప్రిపేర్ అయిపోవాలి దేనికి. సో ఎంత ఎక్సలెంట్ థింగ్ అయినా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం, ఒక ఫేమస్ నవల ఏదన్నా ఒకటి తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పోటర్ నవల్, ఆ నవెల్స్ కి సంబంధించిన కాంటెక్స్ట్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి పర్లేదు. సో పని చేద్దాం, డీప్ సీక్ ఓపెన్ చేద్దాం. సో న్యూ చాట్ తీసుకున్నాం, న్యూ చాట్ తీసుకుని ఇక్కడ తీసుకున్నాం, సెర్చ్ ఫంక్షనాలిటీ ఆఫ్ పెట్టుకుంటున్నాం. గివ్ డీటెయిల్డ్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ హ్యారీ పోటర్ బుక్స్. ఇది ఇన్ జనరల్ నార్మల్ గా ఇచ్చినటువంటి ప్రాంప్ట్. సో ఇక్కడ చూడండి, ఏ డీటెయిల్డ్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ హ్యారీ పోటర్ సిరీస్ రిక్వైర్స్ లుకింగ్ బియాండ్ ద సర్ఫేస్ లెవెల్ స్టోరీ ఆఫ్ బాయ్ విజర్డ్ అని తీసుకుని నెరేటివ్ ఆర్క్ అన్న తీసుకుంది. ద సిరీస్ ఈస్ స్ట్రక్చరల్లీ బ్రిలియంట్, ఇట్ గ్రోస్ ఇన్ రియల్ టైమ్ విత్ ఇట్స్ ప్రొటాగనిస్ట్ అండ్ ఇట్స్ ఆడియన్స్ అని చెప్పి. సో వన్ బై వన్ స్టార్టింగ్ అంటే కోజీ మిస్టరీ ఫేజ్ అని, తర్వాత గ్రిటీ వార్ అని, అంటే టోటల్ డెత్లీ హ్యాలోస్ వరకు కూడా టోటల్ 7 books 8 movies ఇవి. సో లాస్ట్ బుక్ అనేది 2 movies కింద వచ్చింది. సో 7 books 8 movies ఇది.
సో కాకపోతే ఏంటంటే ఇందులో ఫస్ట్ త్రీ వచ్చేసి ఒక చైల్డిష్ ఫేజ్ లో ఉంటుంది మిస్టరీ కింద. లాస్ట్ ఫోర్ వచ్చేసి ఒక వార్ టైప్ ఉంటాయి అన్నమాట. సో అలా టూ ఫేజెస్ కింద ఉంది. థిమాటిక్ అనాలిసిస్ లో చాలా డీపర్ మీనింగ్స్ ఉన్నాయి. అది ఇది సంథింగ్ ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత లిటరల్ అనాలిసిస్ ద క్రాఫ్ట్ అనేది ఎంత బాగుంటుంది. సో జాన్రా ఎలా బ్లెండ్ అవుతుంది డిఫరెంట్ జాన్రాస్ అంటే ఇక్కడ బోర్డింగ్ స్కూల్ స్టోరీని, ఒక మిస్టరీని, ఒక ఫ్యాంటసీని, ఒక థ్రిల్లర్ ని, కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామాని ఇవన్నీ ఎలా మిక్స్ చేసింది. సో ఇవన్నీ కూడా. సో ఇన్ జనరల్ ఏంటి, ఇట్ ఈస్ ఏ మాన్యుమెంటల్ అచీవ్మెంట్ ఇన్ చిల్డ్రన్స్ ఫ్యాంటసీ లిటరేచర్, 5 స్టార్స్. సో రేటింగ్ ఎంత ఇచ్చింది? 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి. బీ ద హార్షెస్ట్ క్రిటిక్ అండ్ దెన్ రీఅనలైజ్ అండ్ గివ్ రివ్యూ. సో ఇప్పుడు చూడండి, బ్రుటాలిటీ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ వర్డ్స్ లోకి. ఇక్కడ ఏముంది, లెట్స్ పుట్ అవే ద రోజ్ టింటెడ్ గ్లాసెస్, ఎక్స్టింగ్విష్ ద నాస్టాల్జిక్ గ్లో ఆఫ్ కామన్ రూమ్ ఫైర్ అండ్ టర్న్ ఆన్ ద హార్ష్ అన్ఫర్గివింగ్ లైట్స్ ఆఫ్ లిటరరీ క్రిటిక్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రపంచంలోనే అత్యంత హార్షెస్ట్ క్రిటిక్ ఒకవేళ ఎవరంటే విమర్శకుడు ఎవరైనా ఉంటే అతని వ్యూ నుంచి హ్యారీ పాటర్ అనేది ఎలాగా. ఇక్కడ ఏమనింది, ద హ్యారీ పాటర్ సిరీస్ నాట్ ఏ లిటరరీ మాస్టర్ పీస్, ఇట్ ఈస్ ఎ కల్చరల్ ఫినామినల్ బిల్ట్ ఆన్ ఫౌండేషన్ ఆఫ్ ఫెమిలియర్ ట్రోప్స్, డెరివేటివ్ వరల్డ్ బిల్డింగ్. ఆల్రెడీ ఉన్న వాటి నుంచి తీసేసుకోవడం. సో ఇక్కడ రైటింగ్ స్టైల్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ టీవీ డిన్నర్, ఇట్ ఫిల్స్ యూ అప్ బట్ ఇట్ ఆఫర్స్ నో న్యూట్రిషనల్ వాల్యూ. అంటే మనకి ఇక్కడ డిన్నర్ చేస్తున్నప్పుడు మనం ఫోన్ చేస్తే కడుపు నిండిపోయిన న్యూట్రిషన్ వాల్యూ లేకపోతే ఎలా ఉంటుందో ఈ బుక్స్ అలా ఉన్నాయని. సో వేర్ ఆర్ ద సెంటెన్సెస్ దట్ మేక్ యూ స్టాప్ అండ్ రీరీడ్ దెమ్ ఫర్ ద షీర్ ప్లెజర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, దే ఆర్ ఆబ్సెంట్. అంటే మంచి సెంటెన్సెస్ అన్నవి ఇక్కడ లేవని. హర్ డిస్క్రిప్షన్స్ ఆర్ క్లీషియర్, ద సన్ వాస్ సెట్టింగ్, కాస్టింగ్ గోల్డెన్ గ్లో, ఇటువంటివన్నీ ఆల్రెడీ ఉన్నవే అని చెప్పనమాట. సో ఆమెకి క్యాలిబర్ ఏమీ లేదు. రౌలింగ్ డస్ నథింగ్ బట్ టెల్ టెల్ టెల్. రైటర్ ఆఫ్ ట్రూ క్యాలిబర్ షోస్ నాట్ టెల్స్, రోలింగ్ డస్ నథింగ్ బట్ టెల్ టెల్ టెల్. సో రోలింగ్ అంటే ఇక్కడ జేకే రౌలింగ్, ఆవిడే రాస్తారు ఈ బుక్స్ అన్ని. సో ఆవిడ ఏంటంటే ఓవర్ డిస్క్రిప్టివ్ చేస్తారు, ఓవర్ గా అన్ని చెప్తారు తప్ప ఎక్కడా కూడా షో నాట్ టెల్ అన్న ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ చెప్పరని. సో ద ప్రొటాగనిస్ట్ ద బాయ్ హూ వాజ్ ఎ బ్లాంక్ స్టేట్. ఇక్కడ మీరు గమనిస్తే, సో డీటెయిల్ గా దాని రివ్యూ అన్నది మనకు సంబంధించింది కాదు, కానీ ఒక రోల్ మనం అసైన్ చేస్తున్నప్పుడు ఆ రోల్ ఏదైతే ఉందో దాని యొక్క బ్రుటాలిటీ ఎలా ఉంటుందని రీఅనాలిసిస్ ఎక్కడ ఉంది. సో రీఅనాలిసిస్ చేసిన తర్వాత లాస్ట్ లో ఇప్పుడు చూడండి. ఇప్పుడు సో ఒక స్టార్ తగ్గింది, బట్ చాలా చోట్ల చాలా ఏ ల్యాండ్మార్క్ అచీవ్మెంట్ ఇన్ చిల్డ్రన్స్ లిటరేచర్ బట్ డీప్లీ ఫ్లాడ్ ఇన్ ఎగ్జిక్యూషన్, బట్ ఓవర్వెల్మింగ్లీ పవర్ఫుల్ ఇట్స్ ఎమోషనల్ ఇంపాక్ట్ అండ్ థిమాటిక్ రెసినెన్స్. ఇట్ ఎర్న్స్ ఇట్స్ ప్లేస్ నాట్ త్రూ పర్ఫెక్షన్ బట్ త్రూ ఇట్స్ హార్ట్. సో అది ఒక సక్సెస్ఫుల్ సిరీస్, ఒక సక్సెస్ఫుల్ మూవీ ఫ్రాంచైజ్. సో ఒక కంపెల్లింగ్ బుక్ కాకపోతే చాలా చోట్ల ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పి. ఓకేనమ్మా, అది ఒక హార్షెస్ట్ క్రిటిక్ ఇస్తే. సో ఇలా అన్నమాట, మనం రోల్ డిఫైన్ చేసి ఇస్తున్నప్పుడు ద రోల్ డిఫైనింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ అండ్ గుడ్. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇన్స్టాలోను యూట్యూబ్ లోను మనం చూసేసి అక్కడ ఏవో రోల్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ ఉంటే వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ప్రాబ్లమాటిక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీరు ఏదైతే రోల్ ఇస్తున్నారో దాని టోను, దాని స్ట్రక్చర్, దాని డీటెయిల్ అన్ని మారిపోతాయి. మనం ప్రిపేర్ అయిపోవాలి. వన్స్ మనం ఏదైతే రోల్ అడుగుతున్నామో ఆ రోల్ ఇస్తున్నటువంటి అవుట్పుట్ ఎలా ఉంటుందని మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ హైరార్కీ చూడండి, ఫస్ట్ సిస్టమ్ ప్రాంప్ట్, తర్వాత యూజర్ ప్రాంప్ట్. సిస్టమ్ సెట్స్ ద ఐడెంటిటీ, యూజర్ డిఫైన్స్ ద టాస్క్. నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, టాపిక్ సంబంధించి, టెంపరేచర్ సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటంటే, అండ్ పర్సనాలిటీకి సంబంధించి రోల్ డిజైనింగ్ అంటే ఇట్ ఎన్షూర్స్ ద కన్సిస్టెంట్ పర్సనాలిటీ, ఇట్ ప్రివెంట్స్ ద మిస్యూజ్ అండ్ మెయింటైన్స్ ద డొమైన్ కంట్రోల్. అంటే మనం ఏ డొమైన్ లో వర్క్ చేస్తాం, మెడికల్ డొమైన్ లో వర్క్ చేస్తున్నామా, లిటరేచర్ డొమైన్ లో వర్క్ చేస్తున్నామా, లిటరీ డొమైన్స్ లో, ఆరల్ సర్వీస్ ఓరియంటెడ్ డొమైన్స్ లో వర్క్ చేస్తున్నామా, ఆర్ అకౌంటెన్సీ డొమైన్ లో వర్క్, ఏ డొమైన్ లో వర్క్ చేస్తున్నా డొమైన్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇట్ రెడ్యూసెస్ ద హెల్యూసినేషన్స్. సో ప్రెసెంట్ మనం ఏమేం చెప్పుకున్నామంటే, సో ప్రెడిక్టివ్ ఎంఎల్ నుంచి జనరేటివ్ సిస్టమ్స్ కి ఎలా చేంజింగ్ అనేది వచ్చింది. సో ఎల్ఎల్ఎంస్ అన్నవి ఎలా ఫంక్షన్ అవుతాయి, టోకెన్ అంటే ఏంటి, ఒక ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అన్నది ఎలా ఉంటుంది, సో మెమరీ కన్స్ట్రెయింట్స్ ఎలా వర్క్ అవుతాయి, అంటే ఎన్ని బిలియన్ పారామీటర్స్ మీద అవి ట్రైన్ అవుతాయి, ఎంత కాంటెక్స్ట్ విండో హోల్డ్ చేస్తాయి.
సో ప్రాంప్ట్స్ ఇస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, రోల్ ఎలా డిఫైన్ చేయాలి, డిఫైన్ చేస్తే ఏ విధంగా దాని ఇంపాక్ట్ అన్నది తిరిగి ఉంటుంది. ఒక యూజర్ ఒక రోల్ ని డిఫైన్ చేసి అడిగినప్పుడు తిరిగి ఆ యూజర్ మీద ఎలాగ దాని ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. శాంప్లింగ్ కంట్రోల్స్ ఏంటంటే టాప్ పిన్ ఎలా సెట్ చేసుకోవాలి, టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ హైరార్కీ ఎలా ఉంటుందని. సో వీటిని అర్థం చేసుకుంటే అండర్స్టాండింగ్ దీస్ ఫౌండేషన్స్ ఈజ్ ఎసెన్షియల్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ రియల్ వరల్డ్ జనరేటివ్ అప్లికేషన్స్. సో జెన్ఏ అప్లికేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం కంటే ముందు ఈ ఫౌండేషన్స్ అన్నవి క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనమ్మా. సో ఇది టుడేస్ క్లాస్. టుమారోస్ క్లాస్ లో మనం ఫర్దర్ గా ఈ చాట్ బోర్డ్ డెవలప్మెంట్ కి సంబంధించి స్టెప్ బై స్టెప్ అనేది వెళ్దాం, ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ కింద వెళ్దాం. సో మ్యాథ్స్ ఫ్రైడే క్లాస్ కల్లా మీకు కంప్లీట్ గా ప్రోగ్రామ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాంతో ఇంటరాక్షన్ అవ్వడానికి ఇప్పుడు గూగుల్ ఏ స్టూడియో అని చెప్పి ఉంటుంది, వాటిలో మీరు అకౌంట్స్ అన్నవి తీసుకుని టోకెన్స్ జనరేట్ చేయాలి. నేను టుమారో ఒక డమ్మీ అకౌంట్ తీసుకుని, ఒక డమ్మీ మెయిల్ తీసుకుని, సో అకౌంట్ లో ఏంటంటే ఏపీఐ టోకెన్స్ అనేవి జనరేట్ చేయడానికి ట్రై చేసి దాన్ని యూస్ చేసి ఈ ప్రెసెంట్, ఎందుకంటే ఏపీఐ టోకెన్ అనేది బయటకు చూపించకూడదు. ఇన్ జనరల్ ఏంటంటే అది సెన్సిటివ్ డేటా కింద లెక్క అనమాట ఏపీఐ టోకెన్. ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేస్తే కనుక బిల్లింగ్స్ దగ్గర చాలా చోట్ల ప్రాబ్లం అవుతుంది. ఏపీఐ టోకెన్ బయటకు చూపించకూడదు. బట్ క్లాస్ పర్పస్ కి ఏంటంటే ఒక డమ్మీ మెయిల్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఒక ఏపీఐ టోకెన్ తీసుకుని, ఎందుకంటే ఆ టోకెన్ ఇంట్రడ్యూస్ చేస్తేనే అవుతుంది ప్రోగ్రామ్ మీకు నేను చూపించాలన్నప్పుడు. సో పైన టోకెన్ అన్నది చూపించి దాన్ని రన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. సో నా ప్రాసెస్ అంతా టుమారోస్ క్లాస్ లో నేను చెప్తాను. సో మీరు కూడా ఎగ్జాక్ట్ గా అది ఫాలో అయ్యి అకౌంట్స్ అవి క్రియేట్ చేసుకోండి, సో దట్ ఫైనల్ ప్రాజెక్ట్ హోస్టింగ్ అన్నది అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.